హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే 6,000 రూపాయల బడ్జెట్లో ఇంట్లో పేరెంట్స్కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, అలాగే ఒక మంచి ప్రాసెసరు, మంచి కెమెరా అండ్ మంచి బ్యాటరీ లైఫ్, యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి అండ్ ముఖ్యంగా మంచి ప్రాసెసర్తో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ బడ్జెట్ ఫోన్ ఇద్దాం అనుకుంటున్నారు పేరెంట్స్కి, లేదంటే మీరే ఒక సెకండరీ ఫోన్ వాడదాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇది మంచిగా సూట్ అవుతుంది. రెడ్మీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ A2 మొబైల్ అనమాట. ఈ రెడ్మీ A2 సిరీస్లో రెండు ఫోన్స్ ఉంటాయి, రెడ్మీ A2 అలాగే రెడ్మీ A2 ప్లస్. ఈ రెండు ఫోన్స్కి ఉండేది ఒకే ఒక డిఫరెన్స్, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లస్లో ఉంటుంది. రెగ్యులర్ మోడల్లో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. మిగతా స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా సేమ్ టు సేమ్. అండ్ ఒకవేళ నన్ను అడిగితే మాత్రం మీరు ఫింగర్ ప్రింట్ వెర్షన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దానికి దీనికి దగ్గరగా ఒక 2,500 రూపాయల ప్రైస్ గ్యాప్ ఉంది కాబట్టి కేవలం ఫింగర్ ప్రింట్ కోసం మీరు 2,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా ప్యాటర్న్ లాక్, పిన్ లాక్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే, అంటే రెడ్మీ A1తో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రాసెసర్ మాత్రం చాలా పెద్ద అప్గ్రేడ్ అయితే చేశారు. లాస్ట్ టైం హీలియో A22 ఉంటే ఈసారి హీలియో G సిరీస్ ప్రాసెసర్ని, అది కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని ఈ బడ్జెట్లో తీసుకొచ్చారు. హీలియో G36 ప్రాసెసరు చాలా మంచి ప్రాసెసర్ దీంట్లో తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. లేటెస్ట్ Android 13 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ రెండు కెమెరాలు కూడా బాగానే ఉన్నాయి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్. ఇదే రెడ్మీ A2 అనమాట. ఈరోజు నేను మీకు ఈ రెడ్మీ A2ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. స్టార్టింగ్ మోడల్ మీకు 5,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో వస్తుంది. ఒకవేళ నన్ను అడిగితే 5,000-6,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇంట్లో పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బ్లైండ్ టేక్ అనమాట, మంచి సజెషన్ అనమాట. సో చాలా బాగుంది ఫోన్ అయితే. బాక్స్ మీద మీకు రెడ్మీ A2 అని రాసి ఉంటుంది. మన దగ్గర ఉంది ప్లస్ మోడల్ కాబట్టి A2 ప్లస్ అని ఉంటుంది. బిగ్ బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ, అలాగే ఫాస్ట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ని ఇచ్చారు వీళ్ళు. బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ప్లస్ మోడల్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దీనికి ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక 10 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. మైక్రో USB కేబుల్, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. మన దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్. చూడటానికి ఇది గ్రీన్ లాగే ఉంది, మరి దీనికి ఏం పేరు పెట్టారు. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ప్యాటర్న్ డిజైన్ బాగుంటుంది, అంటే రఫ్ డిజైన్తో వస్తుంది. గ్రిప్ కోసం చాలా బాగుంటుంది అనమాట. అండ్ అఫ్కోర్స్ కంప్లీట్గా ప్లాస్టిక్ మేడే. ఇది బాగుంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అది 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది, హెచ్డి డిస్ప్లే. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు రైట్ సైడ్ ఏమో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఏమో రెండు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది ఒక 0.08 MP ఉంది. ఇది ఒక యాక్చువల్గా VGA కెమెరా అనమాట, డెప్త్ కోసం వీళ్ళు యూజ్ చేశారు. రెడ్మీ బ్రాండింగ్. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మైక్రో USB పోర్టు, మెయిన్ మైక్ ఇక్కడ ఉంటుంది. అలాగే స్పీకర్ మాత్రం టాప్లో ఇచ్చారు వీళ్ళు. లెఫ్ట్లో సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోన్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు అండ్ ముఖ్యంగా చేతిలో కంఫర్ట్ కావచ్చు, బాగుంది. అండ్ ఇది ప్లస్ మోడల్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది కూడా మీకు కరెక్ట్గా 4 ఫింగర్ టచ్ అయ్యే ఏరియాలో వీళ్ళు ఇచ్చారనమాట. ఓవరాల్గా బాగుంది. అండ్ రెడ్మీ A2 తీసుకుంటే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదన్నమాట. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేని యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. అది కాకుండా డేలైట్ కండిషన్లో కూడా పర్లేదు, మంచిగానే విజిబుల్గానే ఉంది. అబోవ్ యావరేజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. క్వాలిటీ మాత్రం యాక్సెప్టబుల్. అలాగే వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ నీట్గా ఉంది, మంచి క్వాలిటీ అయితే అనిపించింది నాకు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు హీలియో G36 12nm ఆక్టాకోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం ముఖ్యంగా ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. అండ్ ఇది చాలా మంచి ప్రాసెసర్. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బ్లైండ్ టేక్ అనమాట. ఈ పర్టికులర్ ప్రాసెసర్ ఈ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఇందులో మీకు Android 13 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్లీ స్టాక్ Androidతో వస్తుంది. స్టాక్ Android కాబట్టి చాలా ఫాస్ట్గా, ఫ్లూయిడ్గా ఉంటుంది. అది కాకుండా ఇది మీకు డైనమిక్ థీమింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీకు UI మొత్తం కూడా థీమింగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ మీకు గూగుల్ డైలర్తో రావట్లేదు, MIUI డైలర్తో వస్తుంది. సో చాలామందికి ఇది కావాల్సిన ఫీచర్ అనమాట, చాలామంది అడుగుతున్న ఫీచరు.
సో ఎంఐఓ డైలర్తో వచ్చింది. అండ్ ఎలాంటి కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి వార్నింగ్స్ కానీ నోటిఫికేషన్స్ మాత్రం ఇవ్వదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అనమాట. యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాతో తీసిన శాంపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం మంచి క్వాలిటీ కెమెరానే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్కిన్ టోన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హ్యూమన్ స్కిన్ టోన్ మాత్రం చాలా నీట్గా క్లారిటీగానే అనిపిస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగానే ఉంది. కెమెరాలు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. అంటే 5-6 వేల రూపాయల బడ్జెట్ని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మంచి కెమెరాసే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై కూడా చేస్తున్నారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే, చాలా మంచి విషయం అని చెప్పాలి. సో ఓవరాల్గా స్టార్టింగ్ వేరియంట్ మీకు 5999కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. నన్ను అడిగితే మీకు ఫింగర్ ప్రింట్ అనేది అవసరమే లేదు. సో మీరు 5-6 వేల రూపాయల బడ్జెట్లో మాత్రం బేస్ మోడలు చాలా మంచి ఫోను. మీ పేరెంట్స్కి ఒకవేళ ఇంట్లో ఫోన్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అనమాట. చాలా బాగుంది ఫోన్ మాత్రం. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది రెడ్మీ A2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.